వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చాలా రోజుల తర్వాత మీతో పాత సిరీస్ చెప్పించుకోవాలని ఉందండి. ఏంటో తెలుసండి అది? చెప్పండి. కాశీ మజిలీలు సక్సెస్ఫుల్గా ఇది భాగాలైపోయినాయి. మళ్ళీ కొత్తది స్టార్ట్ చేద్దాం రమగారు. చాలా మంది కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. ఏ కథ చదువు విన్నా కాశీ మజిలీ చెప్పండి అంటారు. అలాగే అడుగుతుంటారు. ఈ కథ బాగుందో లేదో పొరపాటును కూడా చెప్పరే. రన్ అవుతున్న కథనా? రన్ అవుతున్న కథ గురించి మాట్లాడకుండా కాశీ మజిలీ పూర్తి చేయండి, కాశీ మజిలీ పూర్తి చేయండి. అలా కొన్ని ప్రత్యేకమైన పేర్లతోటి కూడా కనపడతాయి. వీళ్ళు 57వ మజిలీలో ఉన్నారు. 57th మజిలీ. ఆ గోపుడు మణిసిద్ధుడు ఒక సత్రంలో కూర్చున్నారు. మళ్ళీను ఆ గోపుడికి అటు ఇటు వెళ్ళటానికి ఏమీ కనపడలేదు. ఏదో ప్రశ్న అడగాలి ప్రతి మజిలీలో. గోడకేసి చూస్తూ కూర్చుంటే గోడ మీద ఒక పద్యం రాసు. ఆ ఊరి గోడ, ఆ ఊరి సత్రం, ఆ సత్రపు గోడ. నీటి మీద రాసిన నా రాత చందంగా పెళ్ళే వద్దన్న ఒక రాజకుమార్తె ముగ్గురు భర్తల్ని పొందింది అని. అదేమిటండి అన్నాడు. ఒక్క రాకుమార్తె ముగ్గురిని చేసుకోడండి. ఓ రాకుమారుడు ముగ్గురిని చేసుకోవచ్చు. ముగ్గురు 36 కూడా చేసుకోవచ్చు. అదే కదా. 80,000 మందిని పెళ్లి చేసుకున్న కథ ఒకటి చెప్పుకున్నాం. అవునవును అవును. ఒకటే రాజకుమార్తె వద్దు పెళ్ళి వద్దు అన్న ఆవిడే ఓ పెళ్లి చేసుకుందంటే ఓకే, 3 చేసుకోవటం ఏమిటండి అని ఆశ్చర్యపోయి అడిగాడు. మణిసిద్ధుడు ఆ మణిని చూసి సాయంకాలం భోజనాలు అయ్యాక ఈ కథ చెప్పాడట. ఈ ప్రాంతం పూర్వకాలంలో, అంటే ఇదివరకు కాలంలో ఈ ప్రాంతానికి దీనికి గిరిదుర్గమని పేరు. దీనికి ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి మనోహారిణి అని ఒక భార్య కూడా ఉండేది. అయితే ఈయనకి చాలా కాలం పిల్లలు కలగల. వాళ్ళు వచ్చి ఆ పూజ చేయమన్నారు, వీళ్ళు వచ్చి ఈ పూజ చేయమన్నారు, ఎవరో వచ్చి ఇంకెక్కడికో వెళ్ళమన్నారు. ఇక అక్కడికి ఎక్కడికి వెళ్ళినా సంతానం కలగలేదట. ఒక దశలో ఆయనకి ఇచ్చి నేనేం చేయను, ఇవన్నీ ఎందుకు చేయాలి, పుట్టకపోతే పోని అనిపించింది. రాజు కదా, మనసులోకి వచ్చిన మాట మనకు మళ్ళీ సర్లే అని నోరు మూసుకూరుకోరు. ఆయన ఒక కాగితం రాయించి గోడ మీద అంటిపించాడు. ఒక ఫ్లెక్సీ పెట్టించాడు బయట, బోర్డు. ఫ్లెక్సీలు కూడా అంటించాడేమో మరి. ఏం పెట్టాడంటే, సంతానం కలిగించగలిగే వ్రతం ఏదైనా చెప్పవలసింది. ఆ వ్రతం ఫలితం కనుక చూపించకపోతే దాని ప్రతిఫలం మీరు పొందాల్సి ఉంటుంది. బాగుంది. ప్రతిఫలం నాకు అది ఫలితం చూపించకపోతే ఆ ఫలితం మీరు అనుభవించాల్సే ఉంటుంది. అంటే ఏమిటి, నువ్వేదో పూజ చేయమన్నావు సంతానం కోసం, చూస్తాం చేస్తాం, 6 నెలలైనా సంతానం కలగలేదు. నువ్వు చెప్తావుగా 6 నెలల్లోనో 2 నెలలు 3 నెలలు తిరిగేసరికి నెల తప్పుతుందని. తప్పలేదు, అప్పుడు నీ పెయ్యి కొత్తరిస్తాను నేనని. బోర్డు చూసిన జనాలు నాయన ఈయన ఇంత పని చేస్తాడని చల్లగా సర్దు కోరుకున్నారు. ఎవ్వరూ ఎప్పుడూ ఏమీ చెప్పేవాళ్ళు కాదు. రాజు రాణి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకసారి ఏమైందట, ఈవిడ పుష్కరిణి అనే ఒక తెలికత్తెను వెంబడి పెట్టుకుని రాణిగారు మరి ఒక దేవాలయానికి వెళ్ళి, మామూలుగా చేయాలి కదా, ఏకాదశి నాడు దేవాలయ దర్శనం చేసుకోవాలి, అష్టమి నాడు అమ్మవారిని చూడాలి, పౌర్ణమి నాడు దర్శనం, అమావాస్య నాడు తప్పకుండా చేయవలసిన దర్శనాల్లో భాగంగా ఆవిడ పోయి ఒక దీంట్లో తీర్థంలో స్నానం చేసి దేవాలయ దర్శనానికి వెళ్తే ఈ పుష్కరిణి ఏం చెప్పిందంటే, అమ్మ మన ప్రాంతంలో ముందుకు వెళ్తే పెద్ద గుహలు ఉన్నాయి. ఆ గుహలలో స్వయంప్రభాదేవి ఆలయం ఒకటి ఉంది. ఈ స్వయంప్రభ ఎవరు? రామాయణ కాలం నాటి స్వయంప్రభ. రామాయణ కాలంలో కాండలో ఆంజనేయుడు వీళ్ళంతా స్వయంప్రభని దర్శనం చేశారు. ఆమె యొక్క ఏమనాలంటే గంధర్వకాంత అలా చెప్పాలనుకుంటా ముని ప్రవృత్తిని అవలంబించింది ఆవిడ. ఓకే. తపస్సు చేసుకునేది విష్ణువునే భర్తగా పొందాలనో ఏదో భగవంతుడిని భర్తగా పొందాలన్న దీంతో తపస్సు చేసుకుంటూ ఆ స్వయంప్రభని ఆంజనేయ స్వామి తదితరులు చూశారు. ఎప్పుడు సీతాన్వేషణకి వెళ్ళారు కదా, అవునవును, అప్పటి స్వయంప్రభ ఇప్పటికీ కూడా ఆవిడ యొక్క గుహలు ఉన్నాయని, కింద స్వయంప్రభాదేవి ఆలయం ఉందని, అక్కడికి వెళ్ళి నిద్ర చేసి అక్కడేవో నియమాలు ఉన్నాయి, ఆ నియమాన్ని పాటిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఈ మనోహారిణి దేవంది పుష్కరిణితోటి వసే ఎందుకే ఎన్ని చేసాం, ఎక్కడయ్యింది, ఏమీ అవ్వలేదు, పైగా ఇప్పుడు ఏమైనా ప్రయత్నం చేస్తే భర్తగారు ఒప్పుకోడమ్మా, ఆయన పీక ఉత్తరిస్తానంటాడు, వాళ్ళెవరి పీకతో పాటు నీ పీక కూడా పోతే నేనేం చేస్తాను, ఏమీ బుద్ధమ్మా, నాకు అట్టాట ఆశలేం లేవు, పోయినాయి అవన్నీ, విసిగిపోయాను నేనంటే. ఆవిడ అమ్మాయి ఒప్పుకోవాలి పుష్కరిణి. కాదండి, చాలా విశేషం ఉంది, ఏనాటి రామాయణము, మనకు 2 యుగాల ముందరిది, ఆవిడ ఇంకా ఉండటం ఏంటి, వాళ్ళంతా ఆటవికులు, అక్కడ పూజ చేసేవాళ్ళు, అసలు మన విధానం కాదు, మన ఇది కాదు, అక్కడ అసలు సంతానం లేని వాళ్ళే లేరు,
ఆమెకు పూజ చేసే వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన భాష అది మాట్లాడతారు. వాళ్ళని నేను రమ్మన్నాను నీకోసం, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అంటే ఇవిడెందుకు పిలిచావు కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో ఇద్దాం, అంతేగాని పూజలు గీజలు పెట్టద్దంటే ఆ పుష్కరిని ఒప్పుకోవాలి. అట కాదు ఇట కాదని బతిమలాడింది. సరే వాళ్ళని పిలిస్తే వాళ్ళు పరమ ఆటవికులు, అక్కడది ఏదో విధానం. అదే ఆ అమ్మాయి ఏం చెప్పింది, అమ్మాయి ఏమిటి నీ పేరంటే దురద అని చెప్పింది. దురద అనేసరికి ఈవిడికి నవ్వొచ్చింది. దురద పేరేమిటి, దురదంటే ఏమిటి అని అడిగింది. సంపబ్బ అని చెప్పింది. దురద అంటే సంపబ్బ, దురద కంటే సంపబ్బ ఏమిటి అసలు, అదేం పేరు? ఈ లోపల ఆవిడ మా అమ్మాయి భర్త, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వాడేమో బర్గడు అంటారు, అదేం పేరో తెలియదు. సరే ఈవిడ 2-3 ప్రశ్నలు వేసేసరికల్లా ఇది నా భార్య అంటాడు, భార్య అనమాట. ఈవిడికి భాష వాళ్ళ గోళ ఏమీ అర్థం కాలే. ఆ పుష్కరునితో ఏం చెప్పిందంటే, నువ్వు సరిగ్గా అర్థం చేసుకో, వీళ్ళతో మాట్లాడి బాగుంటుంది కథ చదివేటప్పుడు, సరిగ్గా మాట్లాడు, వాళ్ళు ఏం చెప్తారో చూడు, చేయగలిగితే చేద్దాం లేకపోతే లేదు. అప్పుడు ఈవిడ ఇదంతా సాకల్యంగా కనుక్కుని అక్కడికి వెళ్ళి నిద్ర చేయాలట. ఆ దురద అంటే దురద కాదు, అది దుర్గా. దుర్గ అంటే సంపబ్బ అంటే స్వయంప్రభ. ఓహో, దుర్గాదేవి స్వరూపమే స్వయంప్రభ అని చెప్తుంది. వాడి పేరు భర్గుడు. బాగుందిగా పేరు, చాలా బాగుంది. వాడు బర్రె అని చెప్తున్నాడు, బర్రె కాదు అది భార్య, ఈ అమ్మాయి నా భార్య అని చెప్తున్నాడు. వాళ్ళ భాష ఏదైతే ఏమిటి, వాళ్ళ ఒక పూజా విధానంలో ఉన్నారు. అక్కడికి వెళ్తే సరిపోతుంది. మహారాజుని ఒప్పించి అక్కడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేయాలి. ఒక 3-4 పద్ధతులు ఉన్నాయి అక్కడ వాళ్ళు చెప్పింది. నిద్ర చేయటం, తర్వాత ఏమో పూజ, ఆ తర్వాత ఏమో బ్రాహ్మణ భోజనం చెప్పారు వాళ్ళు. సరే ఈవిడ ఇంకా భర్తని బతిమలాడడం మొదలుపెట్టింది. ఆయన ఎక్కరిచ్చాడు, నీకు ఇంకా పిచ్చపోలేదా, రాజ్యం ఎవరికి పోవాలంటే వాళ్ళకి పోతుంది, వద్దు వద్దు అన్నాడు. కాదు, ఆవిడ పదే పదే బతిమలాడి పుష్కరిని ఎవరినో తీసుకొచ్చింది. వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది, చాలా అమాయకులుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయాలంటే సరే ఈయన పిల్లల కోసం అన్న మాట ఎవరికీ చెప్పకుండా ఊరికే విహారానికి వెళ్తున్నామని భార్యాభర్త ఇద్దరు చెలికత్తల్ని 2 సైనికుల్ని తీసుకుని ఆ స్వయంప్రభాదేవి గుహల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నిద్ర చేశారు. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మధ్య పూజ చేయడానికి వచ్చారు. తర్వాత 4 రోజుల తర్వాత ఇంకేదో పూజ, ఆవిడ పుట్టినరోజు, వాళ్ళ అమ్మమ్మ పుట్టినరోజు అని చెప్పి బ్రాహ్మణ భోజనం కూడా చేసేసారు. 6 నెలలు తిరగకుండా ఇవన్నీ 3 నెలలు పట్టింది. ఇంకో 3 నెలల్లో ఆవిడ గర్భవతి అయింది. ఆవిడకి ఒక కుమార్తె కలిగింది. ఎంత అందంగా ఉండేదో పిల్ల. అయితే ఈ స్వయంప్రభాదేవి వల్ల తనకు సంతానం కలిగింది కాబట్టి పిల్లకి స్వయంప్రభ అని పేరు పెట్టారు. ఓహో, చక్కగా పెరిగేది పిల్ల, బాగుండేది. అయితే ఈ ప్రభ ఒక్కతే కదా, ఆడపిల్ల పుట్టిందని కొంచెం దిగులు పడ్డారు. అయినా ఏముందిలే, భగవంతుడి ప్రసాదం, అసలు సంతానం లేని దానికంటే ఓ పిల్ల అంతే, దాని పెంపకం, రేపొద్దున దాని వివాహం, దానికి పిల్లలు, ఇవన్నీ కలుగుతారా. సరే వివాహం చేసేటప్పుడు ఒక మంచి కుర్రవాడు రాజుల అబ్బాయిని చూసుకుని చేసుకుంటే సరిపోతుంది, క్షత్రియ వంశం నుంచి మంచి పిల్లవాడిని తెచ్చుకుందాం అనుకున్నారు. పిల్ల ఒక్కతే ఉందని వీళ్ళకి, ఆ పిల్లకి హేమ అనే ఇంకొక క్షత్రియుల కన్యని తోడిచ్చి ఇద్దరు కలిసి ఒకే చోట పెరిగేలాగా చేశారు. ఆ హేమ స్వయంప్రభ కలిసి జంట కవుల్లాగా తిరిగేవాడు. వయసు పెరిగే కొంతకి స్వయంప్రభకి సంసార జీవితం మీద విరక్తి. పెళ్లి చేసుకుందాం, ఆ వయసు పిల్లలు 16-17 ఏళ్ల పిల్లలకి సరదాలు, ఎవరినైనా చూడంగానే ఒళ్ళు పులకరించడాలు అవి ఏమీ లేవు. ఎవరికైనా పులకరిస్తే పిచ్చ కింద నీకు అని తిట్టేది. నడిచేసరికల్లా ఏమైంది, ఒక రోజులు పోయాక కొన్ని రోజులు ఏవో చదువుకునేది. ఇవి చదివేది ఏంటి, ఎప్పుడు స్వయంప్రభాదేవి చరిత్రే చదివేది. చదివిన చరిత్రే మళ్ళీ చదువుతున్నాం ఎందుకు అని హేమ అడుగుతుంటే ఏమనేది, చూడు ఆవిడ మునివృత్తిని అవలంబించింది. ఓహో, ఆవిడ అన్నీ వదిలేసి కేవలము తపస్సే చేసుకుంది. ఎంత అద్భుతమైన విషయం అనేది. ఆవిడ తపస్సు ఎందుకు చేసింది, మురారిని భర్తగా పొందడానికి తపస్సు చేసిందమ్మా. ఆవిడ తపస్సు ఊరికే చేయలేదు, వైరాగ్యంతో చేయలే. స్వయంప్రభ తపస్సు భగవంతుడిని భర్తం చేసుకోవడం కోసం చేసింది. వివాహం ఉంది కదా అందులో అనేది హేమ, కానీ ఆవిడ ఒప్పుకునేది కాదు స్వయంప్రభ. ఇట్లా నడుస్తూ ఉంటే ఈ లోపల ఏమైంది, పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టి ఇంత దస్త్రం ఆట పెట్ట నిండా ఫోటోలు పుచ్చుకుని వాళ్ళ అమ్మగారు వచ్చేసరికల్లా పిల్ల నేను చూడండి హేమకు చూపించారు. అందరినీ తిరగొట్టింది. నచ్చలేదు, అమ్మాయికి నచ్చదు, వీడు నచ్చాడు, వాడు నచ్చడని తీరా ఒక ఫోటో తీసింది. ఆ తీసిన వాడెవడు, ఆ ఎవరో రాజుగారి 3వ కొడుకో 4వ కొడుకో. రాజ్యాధికారం మీద వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఈవిడికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు రాజుగారికి ఓ కొడుకు అయితే వాడు రాజ్యాధికారి అయి తీరుతాడు. 4వ కొడుకు అనుకో, వాడికి రాజ్యాధికారం ఎలాగూ ఉండదు. అంతే, అలా డిస్కస్ చేసి రాజయ్యి రాజరికము పిచ్చి, వాళ్ళని అవి ఇవి కావాలి, ఇంకో రాజ్యం కావాలి, అదేదో కావాలి, నేను ఎవరికి సామంతులుగా ఉండాలని తిరగబడి యుద్ధం చేసి వాళ్ళ అందరికి చావులకి కారణమయ్యి అలాంటి వాళ్ళు వద్దు. ఇప్పుడు రాజు అయ్యే అవకాశం లేని వాళ్ళు ఎవరుంటారు, రాజుగారు 2వ కొడుకు 3వ కొడుకు, వాళ్ళకి అవకాశాలు ఉండవు. 4 కొడుకుల్లో
మూడోవాడో నాలుగోవాడో కుర్రాడు చాలా బాగున్నాడు. ఆ ఫోటో తీసింది. ఈ అబ్బాయి అయితే బాగుంటాడు అనేసరికల్లా సరే మాట్లాడదాం అనుకున్నారు. ఈ పిల్లేమో స్వయం ప్రభ తిట్టిపోతుంది హేమన్. నేను అసలు వివాహమే వద్దన్నాను, నువ్వు మళ్ళీ ఇంకోటి చెప్పెడతావేమిటి, దేని మీద వ్యామోహాలు లేకుండా ఉండటం నాకు ఇష్టం అని చెప్పింది స్వయం ప్రభ. రాజ్యాధికారం మీద వ్యామోహం లేకపోవటం అనే పాయింట్ తీసింది హేమ. వాళ్ళమ్మ వాళ్ళు ఏం చేశారు, పిల్లకి పెళ్లి కావటం ముఖ్యము, పోన్లే 4వ పిల్లాడైతే వాడిని తెచ్చుకొని మన రాజ్యమే ఇచ్చుకుంటాము, లేకపోతే నాకు రాజ్యం ఉందంటాడు. ఒక పిల్లాడు అనుకో, మా రాజ్యం ఉంది కాదంటే ఇక్కడ రాజప్రతినిధిని పెడితే మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి అంటారు. వాళ్ళు వదిలిపెట్టుకుని మన ఇంటికి ఎందుకు వస్తారు? 4వ కొడుకు అనుకో, వాడికి ఏమో అక్కడేమో అవకాశం ఉండదు, ఊరికే రాజుగారు అబ్బాయి. ఇక్కడైతే రాజుగారు అల్లుడు, తర్వాత రాజుగారు యువరాణి మొగుడు, తర్వాత రాజు, ఇలా కుదురుతుందని భావించు. ఎంత మాట్లాడినా ఈ వ్యవహారం తెమలేదు. క్రమంగా పిల్లకి పెళ్లి మీద ఆసక్తి లేదు అనే విషయం బయటకు వచ్చేసి, అసలు నాకు విషయాసక్తి లేదు. ఆ అమ్మాయి కావ్యాలు గివ్యాలు చదివేది కాదు, వాటి నిండా శృంగార రసం ఏముంది, అవయవాల వర్ణన, ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెప్పర్లాడడం, అక్కడెక్కడికో వెళ్ళి దాన్ని ఎవతనం చేసుకోవడం, లేదా ఇక్కడెక్కడికో వచ్చి వీడి వెనకాల పడడం, ఇద్దరు కలిసి లేచక్కపోవడం. కావ్యాల్లో అదే కదా ఉన్నది, పిచ్చి కావ్యాలు నేను చదవనండి. సంసారాసక్తి లేదు, జీవితాసక్తి లేదు. అమ్మాయికి వైరాగ్యం, వేదాంతం, తపస్సు. పెళ్ళేమో అందంగా ఉంది, ఒకతే పిల్ల, రాజ్యానికి ఉత్తరాధికారి అది. వీళ్ళు ఏం చెయ్యాలి? సరే ఇలాగే ఆలోచించుకుని బాధపడుతున్నారు. అయితే ఏమైందట, ఓసారి ఒక అమ్మాయి వీణావతి అనే ఒక వీణ విద్వాంసరాలు ఈ స్వయం ప్రభని చూడగట్టడానికి వచ్చింది. చూడడానికి వస్తే అంటే వీళ్ళే ముందట ఎక్కడికో వెళ్ళేసరికి ఆ అమ్మాయి చాలా చక్కగా పాడుతుంటే అమ్మాయి దగ్గర ఒక అద్భుతమైన వీణ ఉండేది. ఆ వీణ మీద వాయిస్తుంటే ఎంత బాగుండేదో, చాలా అద్భుతంగా వాయిస్తుందని మన దగ్గరికి తీసుకురమ్మంది. ఈ హేమ పోయి దేవాలయంలో విన్నారు. మొదట దేవాలయంలో ఏం గీతాలు పాడతారు, భక్తి వైరాగ్య గీతాలే కదా. అది విన్నాక ఆ వీణావతిని పిలిపించేసరికల్లా వీణ వాయించడానికి కూర్చోబెట్టుకున్నారు. మాట్లాడేసరికల్లా అమ్మ నీకు వివాహం అయిందంటే లేదండి వివాహం చేసుకోలేదు అని. వివాహం ఎందుకు చేసుకోలేదు? ఆ అమ్మాయి భోగం వాళ్ళ అమ్మాయి, వాళ్ళకి వివాహాలు ఉండవు, వివాహం చేసుకోలేదు అనగానే ఇప్పుడు సంతోషం చేసుకోలేదా, ఇంత పెద్దదానివి అంది. లేదండి, యువరానికి లౌకికమైన జ్ఞానం లేదు, అబ్బో వివాహం చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేసిన సంగీతం కోసం అని అర్థమైంది ఆవిడికి. సరే ఏది ఓ పాట పాడు అనగానే ఈవిడేం చేసింది, చక్కగా ఒక శృంగార సంకీర్తన ఎన్నుకొని పాడేసరికి ఈవిడికి ఒళ్ళు మండిపోయింది యువరానికి. పడతా పిచ్చి పాటలు అని ఏం చేసింది, కాలుతో ఒక్క తన్ను తనింది వీణని. వీణ కాస్త విరుగురుకుంది. లబో దిబోమని ఏడుస్తూ వీణావతి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆ వీణని మోసుకుంటూ ఇంటికి తీసుకుపోయారు. ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో యువరాణి సంగతి తెలియకుండా వెళ్ళామే, రాకాసి ఇట్లా చేసేసింది, ఈ వీణ ఏంటి ఏముంది వీణే కదా అని అంటారు అందరూ. వీణలు ఎన్ని దొరుకుతాయి, ఇలాంటి మేళవింపు దొరికే వీణ ఉంటుందా మనకి, ఇంత పురాతనమైన వీణ, ఇంతమంది పెద్దవాళ్ళు వాయించారు, పవిత్రమైన వీణ, దీని మీద వచ్చినట్టుగా స్వరాలకి ఎక్కడా పలకవు, ఆ రాజుగారి వంశం నిర్వంశంగాను అని తిట్టిపోయటం మొదలెట్టి. ఇంతలో ఏమైంది, రాజుగారే వచ్చారు వీళ్ళింటికి. వచ్చి అమ్మ అక్కడ ఏం జరిగింది, వీణ విద్వాంసరాలను ఇంటికి పిలిచిందంటే మా పిల్లకి ఏదో రాగాసక్తి రసానుభూతి కలుగుతున్నాయని భావించాం మేము. అంటే ఏమీ లేదండి, అమ్మాయి శృంగార కీర్తనలు నచ్చవు, శృంగార గురించి ఎందుకు పాడతాం, పైగా నేను పెళ్లి చేసుకోలేదంటే జీవితాన్ని త్యాగం చేసే ధన్యురాలు అంది, నేను సాని అమ్మాయిని అనే మాట ఆవిడకి అర్థం కాల, పైగా పై పెంచిన వీణ వెరకొట్టేస్తాను నేను వలవలా ఏడ్చింది వీణామతి. ఏడ్చేసరికి అలా ఆయన అన్నాడు, అమ్మ నా పిల్లకి తెలియని తను యువరాణి సంగతి నీకు దయచేసి నువ్వు క్షమించు, నీకు ఇంకొక మంచి వీణ ఇప్పిస్తానని బ్రహ్మాండమైన వీణ ఇప్పించాడు. ఆ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం ముందు పనికిరాదు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి కూతుర్ని కేకలేశాడు. ఏంటి ఇట్లా చేయకూడదు, ఇట్లా తప్పు, ఆ అమ్మాయి జీవితం పాడు చేశారు, అట్లా చూడు వీణ వాయించుకుని బతికేది, వీణ కొట్టామంటే అయ్యో సరే నేను కూడా క్షమించమని అడుగుతానులేండి అని చెప్పి ఓ రోజు పిలిచి ఏం చేసింది, చాలాసేపు మాట్లాడి నన్ను క్షమించు, ఏదో ఉద్రేకపడ్డాను అని ఇగో ఈ రత్నహారం ఉంచుకొని తన మెళ్ళో ఇంటి ఒక బ్రహ్మాండమైన రత్నహారం ఎత్తి వీణావతి మెళ్ళో వేసింది. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే.